తప్పుడు సర్వే నొప్పుకోమా తప్పుడు సర్వే నొప్పుకోమా తప్పుడు సర్వే నొప్పుకోమా జై బీసీ జై బీసీ బీసీ లారా మేల్కొనండి బీసీ లారా మేల్కొనండి బీసీ లారా మేల్కొనండి ఒప్పుకోమా ఒప్పుకోమా తప్పుడు సర్వే నొప్పుకోమా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల సర్వే నిర్వహించి సమగ్ర కుటుంబ సర్వేగా నిర్వహించిన అనేటువంటి సర్వేలో బీసీలను చిన్న చూపు చూస్తూ బీసీలను అవమానిస్తూ ఈ రోజున చాలా చాలా ఘోరాధిఘోరమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము బీసీ సంఘాలుగా ఎన్నో ఉద్యమాలు చేశాం, ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేశాం. ఈ రోజున బీసీలు అవమానాలు పడుతున్నటువంటి బీసీలకు వారి యొక్క రిజర్వేషన్ సాధన కోసం విన్నవించుకోగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కుటుంబ సర్వే చేస్తాం, సమగ్ర కుటుంబ సర్వే చేస్తామని చెప్పి ఈ రోజున కులగణన సర్వే చేస్తామని చెప్పి ఈ రోజున ఇటువంటి సర్వే చేశారు. మేము ఒకటే అంటాం, మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో 144 కోట్లు జనాభా పెరుగుతూ ఉంది. మరి తెలంగాణలో ఎందుకు జనాభా తగ్గుతూ ఉంది? అసలు తెలంగాణలో జనాభా పెరగకుండా ఆగడానికి కారణం ఏంది? బీసీలుగా ఉన్నటువంటి వారు 21 లక్షలు తగ్గుతారు మీరు ఇచ్చిన రిపోర్ట్లో, అదే ఓసీలుగా ఉన్నటువంటి 12 లక్షలు పెడతారు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క రిజర్వేషన్ కోసం అతి చిన్న కులంగా ఉన్నటువంటి ఏది 6.75% ఉన్నటువంటి ఓసీలారా మీ యొక్క కుట్రలు మాకు తెలుసు. మీరు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఈరోజు మీరు 10% ఉన్నట్టుగా ఆ పేపర్లు ముందు పెట్టుకుని ఒకటి సూచించారు. మీరు ఏదైతే ఈ సబ్ కమిటీలో ఉండాల్సిన వ్యక్తులు బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ మంత్రులు, ఒక పొన్నం కానీ ఒక బట్టి కానీ అటువంటి మంత్రులు ఉంటే మేము ఒప్పుకుంటాం. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జానారెడ్డి వాళ్ళు కూర్చొని తయారు చేసినటువంటి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. బీసీ సమాజం మేల్కొంది. ఖచ్చితంగా ఈ సమగ్ర కులగణన సర్వేను రద్దు చేయాల్సిందే, మళ్ళీ రీసర్వే చేయాల్సిందే. ఖచ్చితంగా ఇది పెన్ను తుఫానుగా మారుతుంది. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే కోరుతా ఉన్నాము, అయ్యా ఇది క్యాబినెట్లో ఆమోదం పొందుతుందేమో కానీ మా బీసీల్లో ప్రజల్లో ఇది ఆమోదం పొందదు. దీన్ని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము రోజువారీగా మేము కార్యక్రమాలు చేస్తాం. ఈ రోజున కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ఈ రోజున బీసీ సంఘాలు అన్ని కలిసి ఈ రోజున నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారతదేశంలో పెరుగుతున్నటువంటి జనాభా తెలంగాణలో ఎందుకు పెరగడం లేదు? ఖచ్చితంగా ఈ యొక్క సర్వేను రద్దు చేయాలి. ఈ సర్వేను మేము ఎటువంటి పరిగణలోకి తీసుకోము. ఈ ఓసీలు ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాకు అందరికీ అర్థమైనాయి. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసేదాకా మేము వెంటాడుతూనే ఉంటాం. మా బీసీలు ఇప్పటికే ఉద్యోగాల్లో దాదాపు ఈ సంవత్సరం పాటు జరిగినటువంటి ఉద్యోగాల్లో చాలా వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 అనేక ఉద్యోగాల్లో చాలా లాస్ అయ్యారు. ఇక మేము ఇబ్బంది పడడానికి సిద్ధంగా లేము. మేము వెంటాడతాం. ఖచ్చితంగా ఈ సమగ్ర కుటుంబ సర్వే కులగణన సర్వేను రద్దు చేయాల్సిందే, మా బీసీలకు న్యాయం చేయాల్సిందే. ఈ యొక్క సర్వేని మేము ఆహ్వానించట్లేదని ఈ రోజున కాకతీయ యూనివర్సిటీలో కార్యక్రమం చేయడం జరిగింది. మేడారం సుధాకర్, బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. కుటుంబ సర్వే పేరు మీద చేసినటువంటి ఈ సర్వే తప్పుడు సర్వేగా మేము బీసీలమంతా భావిస్తున్నాం. ఎందుకంటే గత కేసీఆర్ చేసినటువంటి సర్వేకు ఈ సర్వేకు 21,50,000 జనాభా బీసీ జనాభా తగ్గింది. ఏ విధంగా తగ్గింది అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీసీలంతా కలిసి ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నబడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అంతా గెలిపించాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి భుజాన వేసుకొని మేము గెలిపిస్తే 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు సర్వే చేసి ఈ విధంగా చేయడం చాలా తప్పు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 8% ఉన్న ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు దూరం అవుతారని చెప్పి ఈ యొక్క కుటుంబ సర్వేను మొత్తం తమ చేతుల్లోకి తీసుకొని ఈ అధికారులు చేసిన సర్వేను చేతుల్లోకి తీసుకొని సర్వే రిపోర్ట్ అంతా మార్చినటువంటి జానారెడ్డి ఖబర్దార్, నువ్వు ఈ యొక్క సర్వేను మార్చి బీసీలకు చాలా అన్యాయం చేస్తున్నావు. కాబట్టి ఈ యొక్క సర్వే రిపోర్టు అనేది తప్పుగా మేము భావించి ఈ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ఈ తప్పుడు సర్వేను రిపోర్టును దానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం 21,50,000 కాదు. మరి మాకు పుట్టల్లో ఎక్కడ పోయిన్లు
మరి 10 సంవత్సరాలుగా మాకు పుట్టిన వాళ్ళు వేరే వాళ్ళకు పుట్టినట్టుగా ఏమన్నా తప్పుడు రాతలు రాసుకున్నారా? మరి ఈ అగ్రవర్ణాలు పెరిగినటువంటి జనాభా మాకెందుకు పెరగలేదు అంటే మా వాళ్ళకు పుట్టిన జనాభాను కూడా మీ ఖాతాలో వేసుకోవడం ఇది దుర్మార్గం. ఎందుకంటే మా మా ఉన్నటువంటి జనాభానే తగ్గించి ఆ 10 సంవత్సరాలలో పుట్టినటువంటి మా యొక్క జనాభా బీసీల జనాభా మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఖబర్దార్ జానారెడ్డి, మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కాకతీయ యూనివర్సిటీ కట్ట నుంచి హెచ్చరిస్తున్నాం. నువ్వు కుట్రలు పన్ని ఈ బీసీల రిజర్వేషన్ తగ్గించడానికి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అదే విధంగా కొనసాగించడానికి నువ్వు చేసిన కుట్రను మేము తిప్పికొడతాం. ఇక నుంచి దశల వారీగా ఉద్యమం చేసి బీసీల సత్తా ఏందో చాడతామని తెలియజేస్తూ నా పేరు తాళ్ళపల్లి నరేష్ గౌడ్, బీసీ గ్రాడ్యుయేట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.